గుప్తా సార్ కాన్‌స్టిపేషన్ గురించి చాలా మందికి మలబద్ధక సమస్య ఉంటుంది కదా! వాళ్ళకి మీరేం టిప్ చెప్తారు? చాలా మందికి 100లో ఒక 70 మెంబర్స్ కాన్‌స్టిపేషన్ ఉంటుంది. మోషన్స్ దానివల్లనే ఆ మోషన్స్ ఫ్రీ రాకుండానే బాడీలో అన్ని జెర్మ్స్, టాక్సిన్స్ అన్నీ జమ అయిపోతుంటాయి. హ్మ్. అందు గురించే మన ప్రేక్షకులందరికీ మేము చాలా లక్షల మందికి ట్రై చేస్తాము. ఈజీ అవైలబిలిటీ ఉసిరికాయ. ఓకే. రోజు ఒక 4-5 3-4 ఉసిరికాయలు పీసెస్ చేసి గ్రైండర్‌లో ఏసి వాటర్‌లో జ్యూస్ చేసుకొని తీసుకోవాలి. రోజు మార్నింగ్ దాన్ని బయట జ్యూస్ చేసుకోవద్దు ఫ్రెష్‌లోనే. ఓన్లీ ఒక ఉసిరికాయేనా? ఓన్లీ ఉసిరికాయ 6 డేస్, 7 డేస్‌లో మోషన్స్ అంతా వాటరీ లాగా వస్తుంది. మొత్తం బాడీ అంతా కడిగేసినట్టు వస్తుంది. ఓకే. ఫస్ట్ 3 డేస్, 4 ఎప్పుడు తీసుకోవాలి? రోజు ఎంప్టీ స్టమక్‌లో తీసుకోవాలి. రోజు ఒకసారి. ఓకే. మేము చాలా మందికి చేసేసాం. ప్లస్ దీనిలో హైయెస్ట్ వైటమిన్ సి ఉంటుంది. హ్మ్. కానీ జ్యూసెస్ గాని అటువంటివి తీసుకోవద్దు. యూ షుడ్ హ్మ్. టేక్ ఓన్లీ ఫ్రెష్. ఓకే. ఫ్రెష్ ఒక 3-4 ఉసిరికాయలు అప్పటికప్పుడు గ తయారు తయారు చేసుకొని చేసి, తాగాలి. గ్రైండ్ చేసి, ఎంప్టీ స్టమక్‌లో తీసుకొని ఒక అరగంట, గంట వరకు టీ, కాఫీ ఏం తాగకుండా ఉండండి. హ్మ్. 6 డేస్, 7థ్ డే, 8థ్ డేలో మీకు మొత్తం బాడీ అంతా కడిగినట్టు అయిపోతుంది. ఓకే. వెరీ, వెరీ ఎఫెక్టివ్. నో సైడ్ ఎఫెక్ట్స్. మేము చాలా మంది పేషెంట్స్‌కు ట్రై చేసాం. ఇట్ ఈస్ ఈజిలీ అవైలబిలిటీ. ఇట్ ఈస్ నాట్ ఎక్స్‌పెన్సివ్ ఆల్సో. ఇది లెట్యూస్ అంటారండి. రామబాణం లాగా పనిచేస్తుంది. మార్నింగ్ ఉసిరికాయ జ్యూస్ తీసుకోండి. ఫుడ్‌లో కొంచెము లెట్యూస్ తీసుకోండి. తప్పకుండా మీకు 3-4 డేస్‌లోనే మీకు రిజల్ట్ ఉంటుంది. 5-6 డేస్ లోపలనే మీకు రిజల్ట్ వస్తాయి. మలబద్ధకం తగ్గుతుంది. మేము చాలా మంది పేషెంట్స్‌కి ట్రై చేసాము. వెరీ, వెరీ ఎఫెక్టివ్.